ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ తీరు ఏమన్నా చేంజెస్ రాబోతున్నాయా? మామూలుగా ఇప్పుడు 9th క్లాస్ నుంచి 12th వరకు కూడా ఒకటే స్లాబ్లో పరిగణన చేయాలని చెప్పేసి అంటున్నారు. అంటే మన ఎన్ఈపిలో ఎడ్యుకేషన్ పాలసీని యాడ్ చేయాలని చెప్పేసి ఒక అధికారులు చెప్తున్నారు. ఎంతవరకు ఇది నిజం సార్? మరి ఏంటి, ఇంటర్ బోర్డ్ అనేది మారుతుందా? అంటే ఈ మధ్య ఒక తెలంగాణ గవర్నమెంటే కాకుండా దేశంలో ఉండేటువంటి అన్ని గవర్నమెంట్స్ కూడా ఒక సీరియస్గా ఆలోచన ఒకటి చేస్తున్నాయి. సహజంగా ఏం జరుగుతుందంటే, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ అనేటువంటి ఒక సిస్టమ్ నడుస్తుంది మనకు. ఈ ఇంటర్మీడియట్ అనేసరికి ఏమవుతుందంటే 10th క్లాస్తో డిటాచ్ అయిపోయి ఇంటర్ సపరేట్గా కాలేజీ సపరేట్ అయిపోతుంది. గతంలో మల్టీపర్పస్ స్కూల్లో ఉండేవి. మల్టీపర్పస్ స్కూల్లో 12th క్లాస్ దాకా ఉండేది. 1st క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ప్రైమరీలో ఉంచి, 7th దాకా ప్రైమరీలో ఉంచి, 6th దాకా ఉంచి, 7th నుంచి మొదలు పెడితే ఇంటర్ దాకా సపరేట్గా ఉంచేవాళ్ళు. 1st to 6th ఏమో సపరేట్గా ఉండేది, 7th నుంచి ఇంటర్ దాకా సపరేట్గా ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయి 10th దాకా వచ్చేసి ఇంటర్ సపరేట్ అయ్యేసరికల్లా 10thలో చాలా ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్ కాబట్టి దాంట్లో కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఇంకా 10th పాస్ కాలేమని చెప్పి అనుకుని ఇంకా వాళ్ళు ఆగిపోతున్నారు. 10th కొంతమంది పాస్ అయిపోయినా కూడా ఇంటర్మీడియట్ మళ్ళీ సపరేట్గా ఒక కాలేజీకి వెళ్ళాలి, కంటిన్యూషన్ పోతుంది అక్కడ. ఇంకా కాలేజీకి వెళ్ళాలి, మనం కాలేజీ ఎఫర్ట్ చేయలేము, మనకు అంత కెపాసిటీ లేదనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. అంటే దాదాపుగా లక్షల్లో డ్రాప్ అయిపోతున్నారు. ఈ రకంగా చూస్తే 10th క్లాస్ తర్వాత ఎడ్యుకేషన్ బంద్ చేస్తున్న వాళ్ళు, ఆగిపోతున్న వాళ్ళు లక్షల మీద ఉంటున్నారు. ఇంతమంది స్టూడెంట్స్ 10th దాకానే ఆగిపోవడం వల్ల కనీసం ఇంటర్మీడియట్ అన్న పూర్తి చేయగలిగితే కొంతవరకు ఎడ్యుకేషన్ కొంతన్నా మెరుగ్గా ఉంటుందేమో అనేది ఒక ఆశ. ఇంటర్ దాకా వెళ్ళిన వాడు టెక్నికల్ దాంట్లోకి ఎందుకైనా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం మనకు పాలిటెక్నికల్ కాలేజ్ అట్లాంటి వాటిల్లో 10th ఇంటర్ నుంచి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డైరెక్ట్గా మనకు ఇంజనీరింగ్లో వెళ్ళొచ్చు, లేదా డాక్టర్గా ఇంకో రకంగా ప్రతిదానికి టెక్నికల్ కోర్సెస్ అన్నిటికీ వెళ్ళడానికి ఇంటర్మీడియట్ అనేది ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక వారధి లాంటిది. కాబట్టి 12th క్లాస్ దాకా వీళ్ళని కంప్లీట్ చేయడానికి ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో మీకు 10th దాకా ఆగరు, 11th 12th క్లాస్ దాకా ఉంటుంది. అక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటూ పర్టికులర్ ఉండదు. మళ్ళీ అన్ని సంవత్సరాలు పెట్టినట్టుగానే ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు. దానికి ప్రత్యేకత ఏమి ఉండదు. ఇక్కడ కఠినంగా ఉండటం వల్ల 10th క్లాసు హడ్డిల్గా ఉండటం వల్ల, అదే స్కూల్లో కంటిన్యూ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. అది కాకుండా 9th 10th 11th 12th క్లాసు 8th క్లాస్ దాకా ఒక సెక్షన్ కింద తీసుకొని 9th నుంచి సపరేట్ చేసేసి 9th 10th 11th 12th పెట్టినట్టయితే డెఫినెట్గా డ్రాప్అవుట్స్ తగ్గిపోతాయి, ఎక్కువ మంది ఎడ్యుకేషన్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. 10th బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రత్యేకంగా కాకుండా 9th 10th 11th 12th ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మామూలుగా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అవుతాయి. 12th లోపల వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ టాప్ ఎగ్జామినేషన్ ఏదైనా బోర్డు ఎగ్జామినేషన్ అనేది పెడతారు. 12th క్లాస్ తోటి కంప్లీట్ అయిపోయేటట్టుగా చేద్దామనేది ఉద్దేశం అన్నట్టు. ఇది చేయడం వల్ల డ్రాప్అవుట్స్ తగ్గుతాయని ఒకటి, 12th క్లాస్ దాకా చేసినటువంటి వాడికి కొంచెం ఎక్కువ ఉద్యోగాలు దొరికే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయనేది. ఎక్కువగా దేశం లోపల చదువుకున్న వాళ్ళ సంఖ్య, ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న సంఖ్య పెంచాలనే కోరిక ఒకటి. ఇలాంటి ఆశలు చాలా ఉన్నాయి దీంట్లోపల. ఇంటర్ అనేది సపరేట్గా ఒక కాలేజీ అయ్యేసరికల్లా కాలేజీ లెవెల్ లోపల మధ్యాహ్న భోజనం కానీ ఇట్లాంటివన్నీ ఆగిపోతున్నాయి. అదే స్కూల్ లెవెల్లో అయితే మధ్యాహ్న భోజన పథకం ఇట్లా ఉంది. దానివల్ల చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ ఆంధ్ర లోపల ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టారు, కానీ తెలంగాణలో ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం లేదు, 10th క్లాస్ దాకానే ఉంది. ఇదే 11th 12th కూడా దీంట్లో కలిపినట్టయితే మధ్యాహ్న భోజన పథకం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతమంది పేద విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఎక్కువ కాస్ట్ పడితే మళ్ళీ మధ్యాహ్నం బయట తినాల్సి వస్తుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇంటి దగ్గర తెచ్చుకోవడానికి అంత పొద్దున్నే భోజనం చేసి పంపించే అవకాశాలు తక్కువ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒకవేళ స్కూల్ ఎడ్యుకేషన్ అనేసరికల్లా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఒకే ప్రిమిసెస్లో 9th నుంచి చదువుకోవడం వల్ల 12th దాకా కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది పిల్లలు బాగుపడతారు, ఎక్కువ మంది పిల్లలకి ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలాంటి అనేక రకాల ఆలోచనలతోటి తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా 9th 10th 11th 12th కలిపి ఒకే ప్రిమిసెస్ లోపల ఉండేటట్టుగా
10th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామినేషన్ తీసేసి Yes. 9th నుంచి 12th దాకా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పెడతారు. అది మామూలుగా వాళ్ళ ఇంటర్నల్గా ఎగ్జామ్ లాగానే జరిగిపోతుంటుంది. వీళ్ళని వేరే సెంటర్లో వేయడం చేయడం ఇట్లాంటివన్నీ జరగవు. అప్పుడు స్టూడెంట్స్కు భయం తగ్గుతుంది, ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అనేది వాళ్ళ ఆలోచన. Yes. ఇది ఇంకా ఆలోచనలోనే ఉంది, ఇంకా రూపు దాల్చలేదు. బట్ సీరియస్గా ఆలోచిస్తుంది తెలంగాణ గవర్నమెంట్. అంటే సార్ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా అమలు చేయాలనే ఒక ఉద్దేశం అంటారా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇదే, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకంగానే చేయమని వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు ఆలోచించిందంటే వాళ్ళు చెప్తున్నది అదే, డ్రాప్అవుట్స్ తగ్గిపోతాయి. కనీసం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేసరికల్లా 12th క్లాస్ చదువుకున్న వాడికి 10th క్లాస్ కన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. Yes. వాళ్ళు టెక్నికల్ కోర్సెస్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కంపెనీస్ కూడా ఇంటర్మీడియట్ అనేసరికల్లా చాలామంది ఇన్వైట్ చేసే అవకాశాలు ఉంటాయి. 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ 3rd క్లాస్ ఎంప్లాయీస్ కానీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా జీవితంలో జ్ఞానం కూడా ఎక్కువ పెరగడం వల్ల ఏదైనా స్వతంత్రంగా వ్యాపారం చేసుకున్నా కూడా అతనికి ఒక ఇంటర్మీడియట్ స్థాయి లోపల 10th 12th క్లాస్ స్థాయి లోపల తనకి ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి తన వ్యాపారాన్ని కూడా స్వతంత్రంగా ఎక్కువగా మిగతా వాళ్ళకన్నా చాలా స్పీడ్గా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇవన్నీ ప్రయోజనాలు కలుగుతున్నప్పుడు ఇది చెయ్యండి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సూచించింది. Yes. ఆ పాలసీ ప్రకారంగా చాలా రాష్ట్రాలు ఆలోచనలు పడ్డాయి. తెలంగాణ గవర్నమెంట్ ఇంకా మరింత ఎక్కువగా సీరియస్గా తీసుకుంది. బహుశా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేయడానికి పాసిబిలిటీస్ ఉండవచ్చు. Yes. ఇప్పటిదాకా మాత్రం ఇంకా ఏమీ అలాంటివి జీవోలు రాలేదు. బట్ ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం సీరియస్గా దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. కమిటీలు వేస్తున్నారు, కమిటీలో ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నారు. బహుశా తొందరలోనే ఇది అమల్లోకి వస్తుందని మనం ఆశిద్దాం. అంటే ఇది కనుక ఒక అమల్లోకి వస్తే సార్ స్టూడెంట్స్కి బెనిఫిటే అంటారా? డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఒక భూతంలా కనబడుతుంది చాలామందికి. Yes. అంటే బాగా చదువుకునే స్టూడెంట్కి ఏ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏదైనా పర్లేదు, కానీ చాలామంది ఎక్కువ అంటే ఊళ్ళ నుంచి వచ్చేటువంటి వాళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు చాలా వరకు. Yes. ఇంగ్లీష్ మీడియంలో కూడా ఏంటంటే తెలుగు వాళ్ళని అంటే తెలుగు మాతృభాష ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియంలో వేస్తే కూడా 5th క్లాస్ దాకా తెలుగు మీడియం చదివి 6th క్లాస్ తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో వేస్తే వాడికి బేసిక్ ఉండటం లేదు. బేసిక్గా వాడికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడేవాడికి అయితే ఇంగ్లీష్ చాలా సులభంగా ఫ్రాంక్గా వస్తుంది. అట్లా కాకుండా మధ్యలో తెలుగు మీడియం దాకా 5th దాకా చదివించి 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో పడేయటం, వాడు అటు కాకుండా ఇటు కాకుండా ఇవ్వడం, ఇలాంటి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ డెఫినెట్గా స్టూడెంట్కి ఒక మార్గం దొరికినట్టు అవుతుంది. 9th to 12th దాకా ఇది పరిస్థితి అది పబ్లిక్ ఎగ్జామినేషన్ లేదంటే సులభంగా చదువుకోవడంలో కూడా ధైర్యంగా చదువుకుంటాడు. 12th క్లాస్ దాకా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అదే స్కూల్లో అదే కంటిన్యూ అవుతుంది. నేను ఏదో మళ్ళీ ఏదో ఇంటర్మీడియట్ సపరేట్గా పోవడం కానీ Yes. ఏదో సపరేట్ కాలేజీకి వెళ్ళడం కానీ కాలేజీలో ఉన్నానని కాకుండా స్కూల్లోనే ఉన్నానని భావన కలుగుతుంది. మంచి రిజల్ట్స్ వస్తాయని ఒక నమ్మకం ఉంది. మన దగ్గర ఇంటర్మీడియట్ కాకుండా 12th క్లాస్ ఉండేటప్పుడు పరిస్థితులు అంటే 1968-69 దాకా ఉంది ఆ పరిస్థితి. 70 లోపల మనకు ఇంటర్మీడియట్ వచ్చేసింది. Yes. 70s నుంచి 1970 నుంచి వచ్చింది. 1969 దాకా 12th క్లాసే ఉంది. ఆ టైంలో ఎక్కువగా ఉండేది, డ్రాప్అవుట్స్ తక్కువ ఉండేవి, ఎక్కువ మంది స్టూడెంట్స్ చదువుకునేందుకు ప్రయత్నించేవాళ్ళు. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయింది. Yes. అంటే ఆ డ్రాప్అవుట్ ఎందుకు వచ్చింది అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కావడం, ఇంటర్మీడియట్ అనేది సపరేట్గా దీంట్లో తీసేయడం, ఇంతకుముందు అయితే 12th క్లాస్ దాకా ఒకే స్కూల్లో ఉండడం వల్ల నేను ఇంకా ఈ స్కూల్లో ఉన్నంత వరకు కంప్యూటర్ కోర్స్ చేసేస్తాను అన్న భావనలో ఉండేవాడు. Yes. ఇప్పుడు ఆ స్కూల్ దాటి ఇంకో దగ్గర పోయింది అనేసరికి కోర్స్ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా డ్రాప్అవుట్స్ పెరిగాయి. Thank you, sir.